అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 9వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారు వినబోయే వార్తలు శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారికి శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారబోతుంది, అలాగే వారికి ఎదురవబోయే సమస్యలకు తగిన పరిష్కారాల కోసం వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలవారు. ఎటువంటి సమస్యనైనా సరే మనసులో చాలా లోతుగా ఆలోచించగల శక్తి గల వారనైతే చెప్పుకోవచ్చు. ఎంతటి సమస్యనైనా సరే ఎంతో ధైర్యంగా అయితే ముందుకు వెళ్తారు. ఎంతో గుండె ధైర్యం కలవారు. ఎంత దూరమైనా కానీ వీరు వెళ్ళగలరు. కానీ వెళ్ళే ప్రతి దాంట్లో కూడా వచ్చే ప్రతి పనిలో కూడా వీరు మానసికంగా చాలా ఒత్తిళ్లను ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొని ఎన్నో సమస్యలను చాలా ఎక్కువగానే అనుభవించిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరికి ఎదురయ్యేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏమున్నాయంటే గనక ఊహించినటువంటి ఒక వ్యక్తి నుండి సహాయం అనేది మీకు అందే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అసలు ఊహించినటువంటి వ్యక్తులు ఎవరంటే గనక ఆ వ్యక్తి మీకు ఏ విధంగా సహాయం చేయబోతున్నాడు మీరు గనక తెలుసుకుంటే ఊహించి ఉండరు. ఆ వ్యక్తి యొక్క సహాయం మీకు చేస్తారని అసలు ఎప్పటికీ కూడా మీరు ఊహించని విధంగా చాలా మంచి జరిగే విధంగా అయితే ఊహించరు. ఎంతో గతంలో మీరు ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా నష్టపెట్టినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. చాలా ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి కూడా కావుండొచ్చు. మిమ్మల్ని చాలా సమస్యలకు తోసివేసిన వ్యక్తి, మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించిన వ్యక్తి కూడా కావచ్చు. తన తప్పు తాను తెలుసుకొని మళ్ళీ జీవితంలో చేసేటువంటి ఇబ్బందులు, చేసేటువంటి సమస్యలు అన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ ముందు మీకు సహకారాలను చేయడానికి నిలబడేటువంటి అవకాశం ఈ రోజున కనబడుతుంది. వారికి సహాయం చేసే లేనప్పటికీ కూడా మీ దగ్గరకు వచ్చి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఎవరంటే గనక వారు ఎవరో కాదు, మీ బంధువులై ఉండవచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వ్యక్తులై ఉండవచ్చు, మీ కుటుంబ సభ్యులై ఉండవచ్చు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా బాగా ఇబ్బంది పడినటువంటి వ్యక్తి అయితే ఉండవచ్చు. గతంలో ఉన్నటువంటి మీ జీవితంలో ఉన్న ఎవరో ఒకరు పక్కకు వెళ్ళిపోయి ఉండవచ్చు. అటువంటి వ్యక్తి వారు ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరైనా కానీ వారి యొక్క జీవితంలో మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి ఆర్థికంగా మీకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఒక మంచి అవకాశాన్ని వెతుక్కొని మీకు మార్గదర్శకంగా చూపడానికి ఎక్కువ అవకాశం అనేది కనబడుతుంది. ఏదైతే మీరు కోల్పోయి ఉన్నారో, ఎటువంటి పని అయితే మీరు చేయలేకపోతున్నారో, ఏ విషయాన్ని అయితే మీరు పూర్తిగా వ్యతిరేకాన్ని అయితే గుర్తిస్తూ ఉన్నారో, ఎన్ని విషయాలు అయితే మీరు ఇబ్బందులకు గురి కాస్తూ ఉన్నారో అటువంటివన్నిటి కూడా మీకు విముక్తిని కలిగించే ఒక మంచి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. మీకు బంధువుల నుండి గతంలో ఎవరైతే సమస్యలను నెట్టివేశారో, మిమ్మల్ని అవహేళన చేశారో, మిమ్మల్ని చికాకులు కలిగించి ఉన్నారో వారే మరలా మీ తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి మీ మంచితనాన్ని అర్థం చేసుకొని తిరిగి మీకు సహాయం చేయడానికి సైతం వెనుకాడిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా మీరు చాలా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఏ విధంగా మారబోతున్నారు, ఎవరికైనా సరే ఆచితూచి సరైన నిర్ణయాలు చేసుకోవడం చాలా మంచిది. ఏదైనా సరే గతంలో మీ నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మరలా మీ దగ్గరకు ఏ విధంగా అయితే రావాలని చెప్పి చూసుకుంటున్నారు. ముఖ్యమైన సంఘటనలు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి మీ నుండి ఏదో ఒకటి తప్పకుండా ఆశిస్తున్నాడని అయితే అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి నిస్వార్థంగా మిమ్మల్ని సహాయం చేసినా పర్వాలేదు, కానీ స్వార్థంగా తను మీకు ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం అటువంటి వ్యక్తి వలన కాస్త మీకు నష్టాలు వాటిల్లే అవకాశం కూడా చాలానే కనబడుతున్నాయి. మరొక విషయం ఏంటంటే కనుక ఊహించని అవకాశాలు కూడా మీకు ఎన్నో ఎదురవబోతున్నాయి. ఉద్యోగ విషయంలో కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి, అలాగే బహిరంగంగా కొన్ని బయట కొత్త కొత్త పరిచయాలు కానివ్వండి, మీకు ఎదురవబోయే చిన్న ప్రయత్నాలు కూడా ఒక పెద్ద విజయంగా మారే విషయం అయితే మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎన్నో చికాకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఉన్నప్పటికీ కూడాను మీరు ఏ విధంగా బాధపడుతున్నారో, వ్యాపారంలో కొన్ని చికాకుల సమస్యలను కలిగి ఉంటున్నారో అటువంటివన్నీ కూడా ఈరోజు ఒక వ్యక్తి వలన మీ యొక్క పరిచయం చిన్న ప్రయత్నం కూడా చాలా విజయబాటలో నడవబోతుంది. గడిచిన కాలం అంతా, గడిచిన రోజులంతా వాయిదాలు వేసినటువంటి పనులు సైతం ఒక్కసారిగా మీకు ముందులు కనిగినట్టుగా కనబడుతున్నాయి. ప్రతి ఒక్క సమస్యకు మీకు పరిష్కారం ఎదురుగాబోతుంది. వ్యాపార పరంగా సమస్యల్లో వెళ్ళిపోయిన వారు, ఉద్యోగపరంగా చికాకుల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, గడిచినటువంటి వాయిదాలు, సమస్యలు, నష్టాలు ఏవైతే కలిగించి ఉన్నారో అటువంటివన్నీ కూడా ఈరోజు పూర్తిగా మీకైతే విముక్తి కలిగినట్టుగా కనిపెడుతుంది. మీ మనసు చాలా తేలికగా ప్రశాంతంగా కనబడుతుంది. సరికొత్త అవకాశాలు మీకు అందుతాయి. ద్వేషపూరితమైనటువంటి అవకాశాలు అన్నీ సైతం ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా అటువంటి అవకాశాలన్నీ కూడా తెచ్చిపెడుతున్నాయని చెప్పి ఇప్పుడు మీరు తెలుసుకొని ఉన్నారు కనుక తప్పకుండా ప్రతి ఒక్కరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని దెబ్బతీయటానికి మీ వెంటే నడుస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు. అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేయవచ్చు. ముందు ఒకసారి మీరు మోసపోయి ఉన్నారు. మరలా మోసపోవడం అది మీ తప్పే అవుతుంది. తప్పకుండా మానసిక బాధను కూడా కలిగి ఉంటారు. అటువంటి వారిని మీరు చాలా ఖచ్చితంగా ఎవరో మిమ్మల్ని దెబ్బతీయడానికైతే ప్రయత్నాలు చేస్తున్న విషయం మీరు గమనించుకొని వారి నుండి చాలా దూరంగా వెళ్ళడం చాలా మంచిది. అటువంటి వారి యొక్క బంధం మీరు పూర్తిగా తెంచివేసుకోవడం చాలా మంచిది. తప్పకుండా శత్రునాశనానికి మీరు ఏదైనా కానీ ఊహించినటువంటి కొన్ని అవకాశాలు కూడా పొందబోతున్నారు. కొంత మంచి లాభాలను కూడా పొందబడుతున్నారు. మీరు తప్పకుండా అయితే బాగుపడాలని చెప్పి తెలుసుకున్నటువంటి కొంత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఏడ్పులు, కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్యాల ద్వారా మీకు దక్కేటువంటి విజయం సైతం కాస్త వెనకంజ వేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే వారి నుంచి మీరు సురక్షితంగా బయటపడడానికి వచ్చిన అవకాశాన్ని మాత్రం మీరు అస్సలు విడిచిపెట్టుకోవద్దు. వచ్చినటువంటి డబ్బును ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేజార్చుకోకుండా ఉండాలి. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు ధైర్యంతో ముందడుగులు వేస్తూ చాలా జాగ్రత్తగా మీరు చేజిక్కించుకుంటూ ఉండాలి. ప్రత్యేకంగా రేపటి రోజున ఒక గొప్ప రోజని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా మంచి ప్రేరణ కలిగించేటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడం, అలాగే దైవాన్ని మీరు వేడుకోవడం ద్వారా కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు కలుగుతాయి. గ్రహాల యొక్క అనుకూల స్థితిగతుల వల్ల మీరు తప్పకుండా రేపటి రోజున ఉదయం నిద్ర లేచిన వెంటనే దైవ దర్శనం చేసుకోవడం, నిత్యం మీరు దైవాన్ని స్మరిస్తూ ఉండడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా జరుగుతాయి. తప్పకుండా రేపటి రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించి, బిల్వదళాలను సమర్పించి, పూలతో అభిషేకం చేసుకోవడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. అలాగే రేపటి రోజున మీరు శని భగవాన్ని పాత్రలు చేసుకోవడం కోసం నువ్వుల నూనెతో అలాగే దీపారాధన చేయడం, అలాగే నవగ్రహారాధన చేయడం కూడా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు తప్పకుండా కలుగుతాయి. ఇంట్లో ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద కూడా మీరు దీపారాధన చేసుకోవడం, నైవేద్యం సమర్పించడం ద్వారా లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. రావి చెట్టు దగ్గర మీరు తప్పకుండా దీపారాధన చేసుకొని 11 ప్రదక్షిణలు చేసుకొని మీ మనసులోని కోరికను గట్టిగా సంకల్పం చేసుకోవడం ద్వారా తప్పకుండా నెరవేరే అవకాశాలు లేకపోలేదు. రేపటి రోజున తప్పకుండా మీకు ఎన్నో మంచి మంచి శుభవార్తలు ఎదురు కాబోతున్నాయి. ఎంతో సమయం అనుకూలంగా ఉంది. మీ చుట్టూ ఉన్నవారు ఎవరు మంచి ఎవరు చెడు అనే విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. అటువంటి వారిని ఎవరి వల్ల అయితే మీకు చెడు చల్లపెడతారని మీకు అనిపిస్తూ ఉంటుందో, మీ మనసుకు అనుకుంటూ ఉంటుంది, అటువంటి వారిని మీరు తప్పకుండా దూరంగా నెట్టివేయడం మీ భవిష్యత్తుకు చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే మీ మీద కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటున్నారో అటువంటి వారిని మీ జీవితంలోకి అస్సలు రానివ్వకపోవడమే చాలా మంచిది. అటువంటి వారి వల్ల మరలా మీరు తిరిగి మోసపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. అటువంటి వారి వలన మీకు రాబోయే అవకాశాలన్నీ కూడా దూరమయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కనుక అటువంటి దురాలోచన కలిగిన వ్యక్తులను మీ జీవితంలోకి రానివ్వకుండా పూర్తిగా దూరంగా చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున మీ చుట్టూ రక్షణగా దైవం యొక్క నామస్మరణ చేసుకోవడం ఉండడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు కూడా ఎదురవబోతాయి. దేవాలయ దర్శనం చేసుకోవడం, ఇంట్లో నిత్య దీపారాధన, నిత్యం పూజలు చేసుకోవడం సాధారణంగా చాలా మంచి ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. రేపటి రోజున ఇటువంటి సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా తప్పకుండా క్రమశిక్షణతో, నిర్ణయంతో, ఒకే ఆలోచనతో కలిగి ఉండాలి. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎటువంటి సమయంలో కూడా మీరు ఏ విధంగా నష్టపోకుండా ప్రతి ఒక్కరిని గమనించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం చాలా మంచిది. డబ్బు యొక్క లావాదేవీల గురించి మీరు బయట వ్యక్తులతో మీరు చర్చించకపోవడమే చాలా మంచిది. రేపటి రోజున మీకు తప్పకుండా ఎంతో మంచి అవకాశాలు అయితే తలుపు తట్టబోతున్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరిని మీరు నమ్మకుండా శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేది తప్పకుండా మీరు గ్రహించుకొని తీరవలసిన అవసరం చాలానే ఉంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.